ప్రస్తుతం శని కుంభరాశిలో ఉండటం వల్ల ఈ రాశికి ఏలినాటి శని రెండో దశ జరుగుతోంది. దీని ప్రభావం ఇంకో 4 సంవత్సరాల పాటు ఉంటుంది. కుంభరాశి వారికి దీని నుంచి విముక్తి ఎప్పుడు కలుగుతుందో తెలుసుకుందాం. 2023 సంవత్సరంలో శని కుంభరాశిలో కూర్చోవడం వల్ల ఏలినాటి శని మకర, కుంభం, మీన రాశి పడుతోంది. అదే సమయంలో కర్కాటకం, వృశ్చిక రాశిపై అర్ధాష్టమ శని జరుగుతున్నాయి. 2025లో మీన రాశిలో శని సంచారంతో మకర రాశి ప్రజలకు ఏలినాటి శని నుంచి విముక్తి లభిస్తుంది. అదే సమయంలో కుంభరాశి వారికి ఏలినాటి శని రెండో దశ కొనసాగుతోంది. మార్చి 29, 2025న ఏలినాటి శని మూడవ దశ కుంభరాశి వారికి ప్రారంభం అవుతుంది. అటు మేష రాశి వారికి ఏలినాటి శని మొదటి దశ మొదలవుతుంది. 2027 జూన్ 3 వరకు కుంభరాశి వారిపై శని వక్రతన్ను ఉంటుంది. దీని తర్వాత శని మేష రాశిలో సంచరిస్తుంది. 2028 ఫిబ్రవరి 23 వరకు శని మేష రాశిలో సంచరిస్తాడు. ఈ రోజు నుంచి కుంభరాశి వారికి ఏలినాటి శని నుంచి సంపూర్ణ విముక్తి కలుగుతుంది.